వాటర్ వచ్చే ప్రదేశం ఇదేనండి. అమ్మవారి పాదం నుండి ప్రెసెంట్ ఇప్పుడు అమ్మవారి విగ్రహం లేదండి. ఎవరో దొంగలు ఎత్తుకెళ్ళి పగలు కొట్టేశారంట. అందులో ఏవైనా వజ్రాలు ఉంటాయని. అమ్మవారి విగ్రహం ఇక్కడ లేకపోయినా వాటర్ మాత్రం వస్తూనే ఉంటాయంటండి, గ్రామస్తులు చెప్పారు. ఫోటో ఆధారంగా విగ్రహాన్ని రెడీ చేయించారంటండి. మార్చి నెలలో ప్రతిష్ఠిస్తారంట. ఇక్కడ ప్రతి మంగళవారం ఆదివారం ప్రజలంతా వచ్చి పొంగలు పెట్టుకుంటారంటండి. ఇప్పుడు శ్రీ శ్రీ భోగాదమ్మ అమ్మవారి గురించి వీరి మాటల్లో విందాము. ఇక్కడ ఉండే స్థానం ఇక్కడే, ఇక్కడే అది ఇల్లు దొరుకుతుందో ఎర్రలు వంకాయ ఎన్ని నిమ్మకాయలు కోసి ఆడ చేసి మంత్రాలు చేసి వజ్రాలు ఉంటాయని పాల్గొట్టినారు. పాల్గొట్టేసి ఎత్తకపోయి ఆడేసినారు, ఆడ పాల్గొట్టినారు. అన్నీ రెడీ చేసినాం. గుళ్ళు ఉండదు, ఆ విగ్రహం తెచ్చిపెట్టినాం. ఆలగడ్డ పోయి తెచ్చిపెట్టినాం. మార్చిలో ప్రదర్శన చేస్తాం. ఇదేనండి అమ్మవారి గుడి. మార్చిలో ఓపెన్ చేస్తారు విగ్రహ ప్రతిష్ఠ చేసి. కొంచెం వెనక ఇక్కడ ఈ చెలిమిలో ఇక్కడ ఒక పూజారి ఉండేది, ఆయన ముల్బాగులు ఆయన. ఆ ముల్బాగులు ఆయన ఇక్కడ కుటుంబం అంతా ఉంది. ఒక 2 కొడుకులు, ఒక కూతురు అంతా ఉన్నారు. ఆయన ఇక్కడ మాకు దేవత కళ్ళలో వస్తుంది, ఇక్కడ విగ్రహం ఉన్నది, మీరు వచ్చి తీర్చురండి అని మేము అట్లా పిల్లలం. నాకు 15 సంవత్సరాల వయసులో, 15-16 సంవత్సరాల వయసులో వచ్చి మా పెద్దవాళ్ళకి చెప్పినారు. ఆ వయసులో వచ్చి అప్పుడు వచ్చి మా పెద్దవాళ్ళంతా ఊరంతా వచ్చి ఆ చెలిమి తోడితే ఆ చెలిమిలో విగ్రహం తేలింది ఒక 2 మీటర్ల కింద. తేలి మళ్ళీ కొంతమంది వాళ్ళు ఎక్కడ బొంబాయి వాళ్ళు వచ్చి ఆ విగ్రహాన్ని ఇట్లా మీ మాదిరికి వచ్చి చూసి ఇస్పయింది పరిషత్ వాళ్ళు ఇక్కడ తిరునాళ్ళు జరిపినారు. 3 సంవత్సరాలు తిరునాళ్ళు జరిపినారు. ఇక్కడ అందరము ఊరంతా కలుసుకొని ఏదో చేయాలనుకున్నాము. గుడి కట్టినాము, ఈ రోడ్డు వేసినాము, కరెంట్ వేసినాము. ఇట్లా ఓబులెడ్డిపల్లి ఉంది, ఓబులెడ్డిపల్లికి రోడ్డు వేసినాము. ప్రయత్నం చేస్తానే ఉన్నాం. 35 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు అది దొరికినప్పుడు, ఆ విగ్రహం దొరికినప్పుడు మనకు అక్కడ ఆ విగ్రహం దొరికిన తర్వాత వాళ్ళు ఇస్పయిందు పరిషత్ వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడ వాళ్ళు బస్సులు తిరునాళ్ళు లైటింగ్ వేసి జనరేటర్లు పెట్టి తిరునాళ్ళు భలే బాగా జరిపినారు. ఫోటో ఉంటే ఆ విగ్రహం మనం తయారు చేసుకొని అట్లా అమ్మవారిని అక్కడ ఆళ్ళగడ్డలో మొలిపించుకొని తెచ్చిపెట్టినాం. అది మార్చిలో ప్రతిష్ఠ చేయాలి. అక్కడ ఉంది కదా ఎదురుగా ఆ అమ్మవారి సేమ్ విష్ణుదుర్గ.